మా వద్దకు వచ్చే పేషెంట్లలో చాలామంది మేము ప్రత్యేకంగా ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ ఏమిటి అని వాటి గురించి తెలుసుకోవడానికి కూడా చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శరత్. నేను ద డెంటల్ స్పెషలిస్ట్లో గత 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఈ ప్రోటోకాల్స్ ఏమిటి, ఎందుకు ఫాలో చేయాలి, ఇవన్నీ చెప్పే ముందు డెంటల్ స్పెషలిస్ట్లో మేము పాటిస్తున్నటువంటి స్టాండర్డ్స్ గురించి చెప్పాలి. మొట్టమొదట ఏ క్లినిక్ అయినా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది ప్రభుత్వం చేత గుర్తింపు పొంది ఉండాలండి. మాకు డెంటల్ స్పెషలిస్ట్లో ఆ గుర్తింపు లభిస్తోంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, వారి డిపెండెంట్స్కి, పెన్షనర్స్కి మా వద్ద గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ లభ్యమవుతోంది. దీంట్లో మేము పాటించే స్టాండర్డ్స్ చాలా ఉన్నాయి. అంటే పేషెంట్ లోపలికి అడుగు పెట్టగానే వెల్కమ్ చేస్తూ రిసెప్షన్, వారికి ఫుట్వేర్ కవరింగ్, ఫీట్ కవర్ కావడానికి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయండి, అవి వేసుకోమని చెప్తాము. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసం వారిని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ వ్యక్తికి మధ్య దూరం పాటిస్తూ కూర్చోమని చెప్తాము. అలాగే ట్రీట్మెంట్కి మధ్యలో గ్యాప్ ఇస్తూ, పేషెంట్కి గ్యాప్ ఇస్తూ, డాక్టర్కి పేషెంట్కి మధ్యలో కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్కి తావు లేకుండా 100% స్టెరిలైజేషన్ పాటిస్తాము. ఆటోక్లేవింగ్ జరుగుతుంది, ఫాగింగ్ జరుగుతుంది. అలాగే ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగకుండా మా వద్ద హాస్పిటల్తో టైఅప్స్ ఉన్నాయి. మాకు అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది, ఓటీ ఫెసిలిటీ ఉంది, ఐసీయూ ఉంది, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సొంత క్లినిక్లోనే మాకు సిబిసిటీ మిషన్ ఉంది. కాబట్టి దానివలన పేషెంట్ని బయటికి రెఫర్ చేయాల్సిన అవసరం ఉండదు, టైం వేస్ట్ కాదు. పేషెంట్ బయటకు పోయి ఎక్కడో చేయించుకొని మళ్ళీ రావాల్సిన అవసరం పడదు. డెంటల్ స్పెషలిస్ట్లోనే సిబిసిటీ స్కాన్ ఉంది, డెంటల్ స్పెషలిస్ట్లోనే ఓపీజీ ఫెసిలిటీ ఉంది. సో ఇటువంటివి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి డెంటల్ స్పెషలిస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రీఎంబర్స్మెంట్కి ఆమోదం పొందింది. అలాగే ఎంతోమందికి కూడా అలా సర్వీస్ చేస్తున్నాము, క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. చాలామంది పేషెంట్స్కి కూడా దిగువ మధ్యతరగతి లేదా ఎక్కువ డబ్బులు కట్టుకోలేని పేద పేషెంట్లకు కూడా సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే నానాటికి డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతూ వస్తున్నాయి కనుక మిడిల్ క్లాస్ పైన, దిగువ మధ్యతరగతి పైన అధిక భారం పడకుండా ఉండాలని ఇన్స్టిట్యూట్ ఫర్ డెంటల్ ఇంప్లాంటాలజీలో డాక్టర్ వెంకట్ గారు చాలా సానుకూలంగా ప్రతి ఒక్కరికి పళ్ళు ఉండాలి, అందరూ తినగలగాలి అనే ఒక ఆశయంతో చాలా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ సార్. ఇందులో మీకు కూడా ఏమన్నా సమస్యలు ఉంటే దయచేసి డెంటల్ స్పెషలిస్ట్కి వచ్చి ఒకసారి మా నిపుణులకు చూపించి డిస్కస్ చేసుకొని మీ ట్రీట్మెంట్స్ మీరు నిర్భయంగా చేసుకోండి అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.